బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పక్కా ప్లాన్తోనే సునీతను చంపేశారా? ప్రస్తుతం దాని గురించే మాట్లాడుకుంటే క్రమం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సునీత హత్య విషయంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. వనస్థలిపురం సునీత హత్య కేసులో సంచలనాలు నమోదయ్యాయి. నెల రోజుల నుంచి సునీత హత్యకు రెక్కి నిర్వహించాడు మహేష్. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం మనం లాస్ట్ స్టోరీలోనే మాట్లాడుకున్నాం. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే ఖచ్చితంగా అక్కడ రెక్కి నిర్వహించి ఉంటాడని చెప్పి మనం అనుకున్నదే నిజమైంది. రెక్కి నిర్వహించిన మాట వాస్తవం. అయితే అక్కడ ఎక్కడున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా నిలిచిపోయింది, ఆసక్తికరంగా మిగిలిపోయింది కూడా. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. తుర్కయాంచల్లోని ఒక హాస్టల్లో ఉంటూ వచ్చాడు మహేష్. సునీత ఇంట్లో ఎవరు ఉంటున్నారు, సునీతతో పాటు ఎవరెవరు ఉంటున్నారు అనే దాని మీద మహేష్ ఫోకస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హత్య కోసం ఒక కారుని అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది మహేష్. పక్కా ప్లాన్తోనే సునీత అపార్ట్మెంట్కి వెళ్ళాడు మహేష్. మరీ ముఖ్యంగా రెండు బ్యాగుల్లో ఒక కట్టర్తో పాటు పెట్రోల్ ఆ బాటిల్తో పాటు ఇంకొన్ని పనిముట్లు, అంటే సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం, రిపేర్కి వాడేవో లేకపోతే ఇతరత్ర ఉంటాయి కదా, కానీ హత్యకు సంబంధించి ఆ కొన్ని వాటిని సిద్ధం చేసుకున్నాడు. ఆ బ్యాగ్లో కుక్కి తీసుకువెళ్ళాడు. వాటిని ఏకంగా 2 బ్యాగులు క్యారీ చేశాడు. వాచ్మెన్కి డౌట్ రాకుండా అపార్ట్మెంట్లోకి మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. అర్బన్ క్లాబ్ సర్వీస్ బాయ్ అంటూ లోపలికి వెళ్ళాడట. సో ఆబ్వియస్లీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, అర్బన్ క్లీనింగ్ అనో లేకపోతే రకరకాల క్లీనింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఆ బ్యాగ్లో మీరు చూడొచ్చు, ఒక కట్టర్ కనిపిస్తోంది, కొన్ని బట్టలు కనిపిస్తున్నాయి, అలాగే ఏదో ఒక బాక్స్ అన్బాక్స్ చేసినట్టుగా ఉంది. ఇలా అవన్నీ కూడా దాంట్లో ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళాడు. అతని గారి బ్యాగ్లో మీరు చూడొచ్చు ఏవో ఉన్నాయనేది. అయితే వాచ్మెన్కి డౌట్ రాకుండా అపార్ట్మెంట్లోకి మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. అర్బన్ క్లాబ్ సర్వీస్ బాయ్ అంటూ లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సునీతను చూసి ఒక్కసారిగా తన మీద అటాక్కి పాల్పడ్డాడు మహేష్. దగ్గరలో ఉన్న పూలకుండితో నెత్తి మీద కొట్టాడు, తల మీద బాదాడు. దీంతో అప్పటికే ఎప్పుడైతే అంత అటాక్ జరిగిందో ఒక్కసారిగా తను స్పృహ కోల్పోయింది అనే మాట వినిపిస్తోంది అక్కడ. ఆ తర్వాత సునీత హత్య చేసిన తర్వాత, అంటే హత్య జరుగుతున్న టైంలో వాషింగ్ మెషిన్ దగ్గర వాళ్ళ అత్తగారు ఉన్నారట. అడ్డొస్తే చంపేస్తా అంటూ పెట్రోల్ బాటిల్ చూపించి బెదిరించాడట. ఇంకా ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి ఈ అప్డేట్స్ని ట్రాక్ చేస్తూ నుంచే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి పవన్. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ఫ్రమ్ ద ఆఫ్టర్నూన్ మీరు ఈ అప్డేట్స్ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి? మనం లాస్ట్ స్టోరీలో కూడా మాట్లాడుకున్నాం, రెక్కి నిర్వహించి ఉంటాడు కన్ఫామ్గా అని చెప్పి. మనం అనుకున్నది నిజమైంది, రెక్కి నిర్వహించాడైతే ఆ రెక్కికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఇంకా విస్తుపోయి నిజాలు బయటపడుతున్నాయని వినిపిస్తున్నమాట. ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి పవన్? ఏదైతే వనస్థలిపురం సునీత హత్య కేసులో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. సుమారుగా మహేష్ ఏదైతే ఇప్పుడు హత్యగా నిరూపించబడ్డాడో ఆ వ్యక్తి సుమారుగా సునీత ఇంటి చుట్టూ సుమారుగా నెల రోజులుగా రెక్కి అయితే నిర్వహిస్తూ వస్తా ఉన్నాడు. ఏకంగా ఆ హాస్టల్ సమీపంలో, చుట్టుపక్కల ఆ ఇల్లు సమీపంలో వనస్థలిపురం తుర్కేంజాలో ఒక బాయ్స్ హాస్టల్లో ఒక రూమ్ తీసుకొని అక్కడే సుమారుగా నెల రోజులుగా ఉంటూ ఒక కార్ ని కూడా సుమారుగా ఒక వ్యాగనర్ కార్ ని 3 రోజుల క్రితం ఒక రెంట్ తీసుకొని చుట్టూ కూడా రెక్కి నిర్వహిస్తూ ఏ టైంకి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇలా పలు అంశాల మీద అతను ప్రతిరోజు కూడా రెక్కి నిర్వహిస్తూ అయితే వెళ్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సునీత ఏ టైంలో ఇంట్లో ఉంటుంది, ఏ టైంలో ఉండడం లేదు, బంధువులే సమయంలో ఉంటున్నారు, సెక్యూరిటీ గార్డ్ ఏ టైంలో ఇన్ అండ్ ఎగ్జిట్ ఇస్తున్నాడు, ఇలా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇదే అదురుగా భావించిన మహేష్ ఏకంగా ఒక బ్యాగ్ లో, ఒక నల్లటి బ్యాగ్ లో సుమారుగా ఎలక్ట్రానిక్ సామాన్లు, కట్టర్ మిషన్ కావచ్చు, మిగతా చెట్లు వుడ్ కట్ చేసే మిషనరీ కావచ్చు, ఇలాంటి పలు మెటీరియల్స్ అన్ని కూడా ఒక బ్యాగ్ లో పెట్టుకొని బిల్డింగ్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎవరికి అనుమానం రాకుండా, నేను అర్బన్ క్లాబ్ నుంచి వచ్చాను, సుమారుగా అర్బన్ క్లాబ్ లో మనందరం కూడా బుక్ చేసుకుంటే ఈ ట్యాబ్ రిపేర్ కావచ్చు, స్విచ్లు ఇలాంటి రిపేర్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. అదే విధంగా నమ్మించే విధంగా బిల్డింగ్ లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అతను ప్రీ ప్లాన్డ్ గా వచ్చినట్టుగా CCTV ఫుటేజ్ లో మనకి ఎగ్జాక్ట్ కనబడతా ఉంది. అతను వచ్చిన సమయంలో ఒకవేళ తలుపులు గనక ఓపెన్ కాకపోతే, లోపల నుంచి గనక గడియ తీయకపోతే
ఈ కటర్ మిషన్ సాయంతో కట్ చేసుకొని కూడా వెళ్ళడానికి ఒక వెల్డింగ్ మిషన్ కటింగ్ ఏదైతే ఐరన్ కటింగ్ మిషన్ ఉంటుందో దాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. లోపలికి వెళ్ళిన సమయంలో సునీత ఒక్కతే ఉంటుంది అనుకొని వెళ్ళిన అతడికి సునీత అత్త కూడా లోపలే ఉండడం జరిగింది. కానీ ఆ డోర్ లోపలికి వెళ్ళి ఆ డోర్ లోపల నుంచి లాక్ వేసుకోవడంతో సౌండ్స్ ఏవి కూడా బయటకు రాదు. కొన్ని నిమిషాల్లో వ్యవధిలోనే ఆ సునీతపై కత్తితో దాడి చేసి అక్కడే ఉన్న పూలకొండితో తలపై బలంగా మోదీ హత్య చేసిన అనంతరం అతను ఎక్కడికి కూడా వెళ్లకుండా ఒక యాపిల్ ని తింటూ యాపిల్ ని ముక్కలుగా కట్ చేసుకుని తింటూ అక్కడే ఉండడం జరిగింది. అతడు పూర్తిగా ఇక నేను అనుకున్నదన్ని కూడా సాధించాను అనే నేపథ్యంలో అతను అక్కడే చంపేసిన తర్వాత కూడా అక్కడే ఉండడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు అతను అదుపులోకి తీసుకుని విచారించే సమయంలో ఇంకొన్ని విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. గతంలో సునీతతో సుమారుగా 2022 ఆ సమయంలోనే పెళ్లి అవడం జరిగింది. అతనితో అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళిన సమయంలో అక్కడ సునీత కొన్ని ఆరోపణలు అయితే పెట్టడం జరిగింది. ఇతను నన్ను వరకట్నం తేవాలి అంటూ, ఇంకా అధిక కట్నం తేవాలి, పలు అంశాల మీద నన్ను వేధిస్తున్నాడు అంటూ కూడా 5 రోజులకే అక్కడి నుంచి అమెరికా నుంచి తిరిగి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇతడు నన్ను కట్నం విషయంలో వేధిస్తున్నట్టు అతనిపై కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టిన తర్వాత ఇతడితో నేను జీవితకాలం పంచుకోలేను, జీవితం కొనసాగించలేను, నాకు విడాకులు కావాలంటూ అతనిపై ఈ కేసు పెట్టడం జరిగింది. విడాకులు తీసుకుంది. కానీ వరకట్నం కేసు ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్ లోనే ఉంది, అది నడుస్తూనే ఉంది. ఈ సమయం ఇదంతా కూడా నడుస్తుంది. 2024 వచ్చే సమయానికి ఆ కేసు నడుస్తూనే ఉంది. 2024లో సునీత మరొక వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకుంది, ఈమె లైఫ్ ఈమె లీడ్ చేస్తుంది. కానీ అక్కడ కేసు పెట్టడం వల్ల ఏదైతే ఆ కేసు వరకట్నం వేధింపు కేసు ఏదైతే ఉందో నడవడం వల్ల అతడికి తాను తిరిగి అమెరికా వెళ్ళడానికి వీసా కావచ్చు, అతనికి పాస్పోర్ట్ కావచ్చు, అన్ని కూడా కోర్టు నిషేధించడం జరిగింది. కేసులన్నీ తేలే వరకు కూడా దేశం దాటి వెళ్ళకూడదు అనే ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను తిరిగి అమెరికాకు వెళ్ళలేక ఇక్కడే ఉండడం జరిగింది. ఇదంతా చూసిన తన తల్లి కూడా మహేష్ తల్లి కూడా గత సంవత్సరం క్రితమే హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా అతను మైండ్ లో పెట్టుకోవడం జరిగింది. సునీత వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నా తల్లి చనిపోయింది అన్న కోపం మనసులో పెట్టుకొని తను ఉన్న కోపాన్ని ఎలాగైనా నేను ఎలాగో పాడైపోయాను, తను కూడా ఉండొద్దు అనే నేపథ్యంలో తను మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఇంతటి ఘాతుకానికి అయితే పాల్పడడం జరిగిందంటూ కూడా పోలీసులు విచారణలో చెప్తా ఉన్నారు. అండ్ అదే విధంగా ఈ విషయం ఏదైతే ఇప్పటి వరకు సాగిన ఈ విషయం ఏదైతే ఉందో తనకు రెండో పెళ్లి అయిన విషయం కావచ్చు, అతనితో విడాకులు తీసుకున్న విషయం ఏది కూడా ఇప్పుడున్న భర్తకి ఏది కూడా భర్తకు కావచ్చు తన కుటుంబానికి కూడా తెలియదంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. సచిన్ రైట్, అంటే అక్కడ అత్తగారి మీద ఏమైనా దాడి చేసే ప్రయత్నం చేస్తాడా? ఎందుకంటే అఫ్ కోర్స్ ఎవరైనా ఉంటే కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ సునీత అత్తగారు ఉన్నప్పుడు కూడా అంటే కాపాడే ప్రయత్నం చేసినప్పుడు అత్తగాడు బెదిరించాడు అనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏమైనా గాయాలు అవ్వడం జరిగిందా? అసలు ఏం జరిగిందంటే అప్పుడు చెప్పుకొస్తున్నారు డీటెయిల్గా. అతను లోపలికి వెళ్ళిన సమయానికి అత్తగారు అక్కడ వాషింగ్ మిషన్ దగ్గర ఆమె చేసుకున్న సమయంలో ఈమె మహేష్ చాటుగా రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ఈ ఘాతుకానికి అయితే పాల్పడడం జరిగింది. ఇదంతా కూడా రూమ్ అంతా కూడా రక్త మడుగులతో మడిపోయి ఉండి అతను చాలా సాఫీగా ఒక యాపిల్ తింటూ తను వచ్చిన వారిని అలా చూస్తుండడంతో తన అత్తగారు కూడా బెదిరించే ప్రయత్నం చేసిన ఎటువంటి భయపడకుండా అంతే గంభీరంగా అంతే కోపంగా చూస్తూ అక్కడే మృతదేహం పక్కనే కూర్చోవడం జరిగింది. ఇదంతా చూసిన అత్తగారు ఆమెకి ఏం చేయాలో అర్థం కాకుండా వారి అత్తకి ఏం చేయాలో అర్థం కాక వారి ఇంటి పక్కల వారికి కావచ్చు వారి కొడుకు అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల బంధువులు కావచ్చు వారందరూ పోలీసులు వచ్చిన నేపథ్యంలో అతన్ని వచ్చి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా మహేష్ అనే వ్యక్తి అక్కడే ఉండి ఆ శవం ముందే కూర్చొని అక్కడే యాపిల్ తింటూ అక్కడే ఉండడం జరిగింది. ఇదంతా కూడా కళ్ళారా చూస్తున్నా కూడా సునీత అత్త కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే అటు బట్టలు ఆరే మిషన్ దగ్గర పనిచేసుకుంటుంది. వితిన్ 2-3 నిమిషాలు ఇదంతా కూడా జరిగిపోవడం జరిగింది. లోపలికి సౌండ్లు వచ్చాయి ఏంటి అని చెక్ చేసుకునే గ్యాప్ లోనే ఇంతటి అఘాతకానికైతే మహేష్ పాల్పడడం జరిగింది. కానీ అక్కడికి వచ్చిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని విచారించే సమయంలో రేపు ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయనో దానిపై ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు అక్కడ వాసులందరూ కూడా. ఎందుకంటే పోలీసులకి ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ప్రతిసారి కూడా ఎవరు చంపారు ఏంటి అనే దానిపై పెద్ద ఎత్తున క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉంటాయి, ఎవరు చేశారనే దానిపై. కానీ ఇక్కడ నిందితుడు పక్కాగా రిక్కి నిర్వహించి ప్రతిదీగా ప్రగాంతలాకరం చేసుకొని హత్య చేసి అక్కడే కూర్చొని మంచం మీద యాపిల్ తింటూ
ఇక నేను అమెరికాకు వెళ్ళలేను, నా కెరీర్ పోయింది, ఇటు నా తల్లి పోయింది, నీకు నన్ను మోసం చేసిన సునీత ఎందుకు ఉండాలి అనే నేపథ్యంలో పగ పెంచుకొని తనని కూడా ఈ లోకంలో లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు జీవితం ఎలాగో నేను బయటకు వెళ్ళినా జైలుకి వెళ్తానంటూ కూడా తను మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అక్కడే ఉండి కూడా ఒకసారి రెక్కీ గురించి మాట్లాడుకుందాం. ఎలా రెక్కీ నిర్వహించాడు, ఎక్కడెక్కడ ప్రాంతాలను అబ్జర్వ్ చేశాడు, ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది, ఎన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు, దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి పవన్? ఎస్ సచిన్, ఏదైతే మనకు వనస్థలిపురం, ఎల్బీ నగర్ వనస్థలిపురం లోపల సెయింట్ ఒక కాలనీలో ఉండడం జరిగింది వారందరూ కూడా. సార్ ఇతను మహేష్ అనే వ్యక్తి ఒక బాయ్స్ హాస్టల్ వనస్థలిపురం తుర్కంజాలో ఒక బాయ్స్ హాస్టల్ తీసుకొని అందులో నెల రోజులుగా నివాసం ఉంటూ రోజు కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బైక్ మీద తిరుగుతూ బయట నుంచి పర్యవేక్షించేవాడు. అండ్ అదేవిధంగా ఈ డెలివరీ బాయ్స్ లాగా వెళ్తూ అదంతా కూడా గమనించేవాడు అంటూ కూడా పోలీసులు ఆ చుట్టుపక్కల స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇతను నిర్వహించిన రెక్కీ ఏదైతే ఉందో పక్క ప్లాన్ ప్రకారంగా అన్ని ఎవిడెన్స్ తో కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ 3 రోజులున్న సమయంలో ఒక వ్యాగనర్ కార్ ని, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ నుంచి ఒక వ్యాగనర్ కార్ ని తీసుకోవడం జరిగింది, సుజుకి వ్యాగనర్ కార్ ని. ఆ కార్ లో చుట్టుపక్కల తిరుగుతూ అంతే కూడా ఈ సామాన్లన్నీ సేకరించుకుంటూ అతనికి కావాల్సిన పనిముట్లన్నీ కూడా సేకరించుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పోలీసులు ఎన్ని రోజులుగా రెక్కీ నిర్వహించాడు, ఏ సమయంలో ఏ బిల్డింగ్ దగ్గర ఆగాడు అనేది కూడా పోలీసులు చెక్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ లాస్ట్ రోజు సెక్యూరిటీ గార్డ్ కూడా ఏ సమయానికి బయటికి వెళ్తాడు, ఏ సమయానికి ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తున్నారు, ప్రతిదీ కూడా ఈ సమయానికి సునీత ఒక్కతే ఇంట్లో ఉంటుంది అని పక్కాగా ఫిక్స్ అయి వెళ్ళేంతగా రిక్కీ చేశాడంటే అతను పూర్తిగా చుట్టుపక్కల వారు ఇంకా కావచ్చు, అతని మిత్రులతో సహాయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అతని మిత్రులు కావచ్చు, ఇంకెవరైనా ఇతనికి సహాయం చేసి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు కూడా విచారిస్తా ఉన్నారు, నీకు ఇంకెవరైనా సహాయం చేశారా, లేకపోతే నువ్వు ఎవరైనా సహాయం తీసుకున్నావా, ఎందుకంటే ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ సమయానికి లోపలికి వెళ్ళే అంత ధైర్యం చేసావంటే నీకేదో పక్కా ఇన్ఫర్మేషన్ లోపల నుంచి వస్తే ఉండవచ్చు, ఎవరిచ్చారు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. మొత్తంగా అయితే మాత్రం ఇటు వనస్థలిపురం సునీత కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. నెల రోజుల నుంచి సునీత హత్యకు మహేష్ రెక్కీ నిర్వహించాడనేది వినిపిస్తున్నమాట. తుర్కాంజల్లోని ఒక హాస్టల్లో ఉంటూ ఇటు మహేష్ ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాడు. సునీత ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అనే దాని మీద ఫోకస్ చేశాడు. హత్య కోసం ఒక కారును కూడా అద్దెకు తీసుకున్నాడు మహేష్. పక్కా ప్లాన్తో సునీత అపార్ట్మెంట్కి వెళ్ళాడు మహేష్. పనిముట్లతో ఉన్న 2 బ్యాగ్స్ని క్యారీ చేశాడు మహేష్. వాచ్మ్యాన్కి డౌట్ రాకుండా అపార్ట్మెంట్లోకి మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. అర్బన్ క్లాబ్ సర్వీస్ బాయ్ అంటూ లోపలికి వెళ్ళాడు మహేష్. ఇంట్లో ఒంటరిగా ఉన్న సునీతపై ఒక్కసారిగా మహేష్ దాడికి పాల్పడ్డాడు. దగ్గరలో ఉన్న పూల కుండీతో నెత్తి మీద అంటే తల మీద గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. సునీత హత్య జరుగుతున్న టైంలో ఆమె మీద దాడి జరుగుతున్న టైంలో అక్కడే ఉన్న వాషింగ్ మిషన్ దగ్గర ఉన్నారు అంటే సునీత వాళ్ళ అత్తగారు. అడ్డొస్తే చంపేస్తానంటూ పెట్రోల్ బాటిల్ చూపించి బెదిరించినట్టుగా తెలుస్తోంది. హత్య జరిగే కాసేపటి ముందు ఇంట్లో నుంచి వెళ్ళారు సునీత మరిది, రెండో భర్త, అత్త, అలాగే మరిదితో ఒకే ఫ్లాట్లో ఉంటున్నారు వాళ్ళు. అంటే ఆ హత్య జరిగే కొద్దిసేపటి ముందే అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది ఆమె మరిది. రెండో భర్త, అత్త, మరిది వీళ్ళు నలుగురు కూడా మొత్తంగా ఒకే ఫ్లాట్లో ఉంటున్నారు. 2022లో హంతకుడు మహేష్ను పెళ్లి చేసుకున్నారు సునీత. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావడంతో కెనడా వెళ్ళి కాపురం చేశారు. అక్కడ కెనడా వెళ్ళిన 5 రోజులకే ఇండియాకు తిరిగి వచ్చేశారు సునీత. హైదరాబాద్లో మహేష్పై వరకట్న కేసు పెట్టారు సునీత. అనేక గొడవల తర్వాత 2024లో మహేష్ సునీత విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న అదే ఏడాదిలో మహేష్ తల్లి కూడా మరణించారు. తల్లిపోవడం, కెరీర్ నాశనం అయిపోవడంతో మహేష్ రగిలిపోయాడు. ఎలాగైనా సునీతను అంతం చేయాలని చెప్పి అప్పటి నుంచి కూడా కక్ష పెట్టుకున్నాడు. 2025లో శ్రీనాథ్ అనే వ్యక్తితో సునీతకు వివాహం జరిగింది, రెండో వివాహం. తన గతం గురించి రెండో భర్త కుటుంబానికి ఎక్కడా చెప్పలేదు సునీత. 3 నెలల గర్భవతిగా ఉండగా సునీత దారుణ హత్యకు గురవడం ప్రస్తుతం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలకు దిగాలి, సమాజంలో ఎటువంటి మార్పు రావాలి, ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.